కేబుల్ టీవీ, బ్రాడ్బ్యాండ్, ఓటీటీ, డిజిటల్ టీవీ రంగాల అభివృద్ధి కోసం సిఎస్సి కేబుల్ నెట్వర్క్ ఎక్స్పో గత 10 ఏళ్లుగా నిర్వహిస్తుంది. 12వ కూడా ఎక్స్పో ఈ నెల 28, 29, 30 తేదీల్లో 3 రోజుల పాటు హైదరాబాద్లోని హైటెక్స్లో నిర్వహించనున్నట్లు హైటెక్స్లో జరిగిన విలేకరుల సమావేశంలో సిఎన్సి అధినేత పల్లా రాము తెలిపారు. 2 తెలుగు రాష్ట్రాల్లో పాటు పొరుగు రాష్ట్రాల నుండి కూడా ఎంఎస్ఓలు, కేబుల్, ఇంటర్నెట్ ఆపరేటర్లు, టెక్నీషియన్స్, ఓటీటీ, యూట్యూబ్ ఛానల్స్, డిజిటల్ ప్లాట్ఫామ్స్ నిర్వాహకులు సుమారు 30,000 మందికి పైగా పాల్గొనున్నారు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా నడుచుకునే విధంగా కేబుల్, బ్రాడ్బ్యాండ్ పరిశ్రమలు ఎక్స్పోను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కేబుల్ వ్యవస్థ చాలా చారిత్రాత్మకంగా ముందుకోవాలి. కేబుల్ ఆపరేటర్ల మనుగడ 1991లో ఏ సిపాయి లేక ఆపరేటర్ ఉండేనో ఈ 24 అదే పద్ధతిలో ఉండాలి. టెక్నాలజీకి అనుకూలంగా మనం పోటీ పడాలి. ప్రభుత్వాలు విరుద్ధమైన, మల్టీనేషనల్ కార్పొరేషన్స్ విరుద్ధమైన మనం నిలబడాలి. ఎందుకంటే గ్రౌండ్ రియాలిటీ తెలిసినోడు ఒక కేబుల్ ఆపరేటర్ మాత్రమే. 1,00,000 కోట్లున్న అంబానీ ఉండొచ్చు, మిధాని ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. వితౌట్ కేబుల్ ఆపరేటర్ హీ కెనాట్ సర్వైవల్ ఇన్ ద మార్కెట్. అది చాలా ప్రతిష్టాత్మకంగా అందరికి తెలిసిన విషయమే. అందుకే మేము విన్నవిస్తున్న ఏంటంటే, తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు ఇనాగ్రేషన్కి వస్తున్నాడు. మన కేబుల్ ఆపరేటర్లకు నేను చెప్తున్నా, గ్రామాలకు వెళ్ళి, రూరల్కి వెళ్ళి కేబుల్ వ్యవస్థ లేదు. నిజంగా కూడా వాస్తవంగా ఆర్థికంగా చాలా ఇబ్బందులలో ఉన్నాం మనం. వ్యవస్థ, బిజినెస్, వ్యాపారం లేదు. కానీ ఇప్పుడు జరగబోయే కార్యక్రమం వల్ల మా కిషోర్ అసంటోళ్ళు, ఒక టెక్నాలజీ తెలిసిన వాళ్ళు, ఇండస్ట్రీలో ఎంతో గొప్ప స్థితిగతులకు ఎదిగేటటువంటి వాళ్ళు సూచనలు, సలహాలు ఇస్తారు. ఇక్కడ రండి, మన జీవనం ఎప్పుడు ఎక్కడ పోదు. మనం కష్టపడ్డ ఫలితం, మనం పోయి కంఠంలో ప్రాణం ఉండగా మనం పోయేంత వరకు కూడా మన కేబుల్ వ్యవస్థ ఉంటుంది. బిజినెస్లో స్టాగ్నేషన్ ఉంటాయి, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. టెక్నాలజీ పెరిగింది. రేపు పోయినసారి వచ్చిన ఇన్కమ్ ఈసారి లేకపోవచ్చు, కానీ మన మనగడ కొనసాగుతుంది. కాబట్టి మీరు ఎప్పుడు ఏ కేబుల్ ఆపరేటర్ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ నాతో ఉన్న మందం ఉన్న అందరు ఆపరేటర్స్కి నేను సవినయంగా మనవి చేసేది ఏంటంటే, ఇది ఒక బాబు, ఒక చిన్న వయసులో ఉన్నటువంటి మిత్రుడు, మన కేబుల్ వ్యవస్థ నుంచి పుట్టినటువంటి మిత్రుడు, చాలా యాగం చేసి కష్టాలు, నష్టాలు, 10 రూపాయలు కూడగొట్టుకొని వ్యాపారం ఇది పెట్టినప్పుడు కొన్నిసార్లు నష్టాలు వస్తాయి, కొన్ని లాభం. అటువంటి దానికి ఒక దృఢంగా పనిచేస్తున్నాడు మన కోసం చేస్తున్నప్పుడు మనం ఆయన కోసం కూడా, ఆయన కోసమే కాకుండా మన వ్యవస్థ కోసం, మనలో మార్పు కోసం, మనతో ఒక ప్రతిష్టాత్మకమైన సంఘటన కోసం మనం ముందుకు రావాలి. మీరు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన గ్రామీణ కేబుల్ ఆపరేటర్ల నుంచి మొదలుకొని హైదరాబాద్లో ఉన్న కేబుల్ ఆపరేటర్లు ప్రతి ఒక్కరికి కూడా మీరందరూ పేరున నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏం చెప్తున్నా అంటే, తప్పకుండా ఇది చాలా విజయవంతం చేయాలి.